బ్రేకింగ్ న్యూస్ సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక భేటీ ముగిసింది. దాదాపుగా 2 గంటలకు పైగా ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి చర్చించారు. ఇంధన లభ్యత పైన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో సీఎంలను ఆరా తీశారు ప్రధాని. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై కీలక చర్చ జరిగింది. బ్లాక్ మార్కెట్ అరికట్టే విషయంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు కీలక సూచనలు చేశారు. దేశంలో లాక్డౌన్ ఉండబోదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఆ అంశాన్ని మరోసారి ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో లాక్డౌన్ అంటూ కొన్ని వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి. వాటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని, లాక్డౌన్ దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్లాల్సిన పనే లేదు, అసలు అటువంటి అవసరం పడదు అంటూ మరోసారి ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారత్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చర్యలు, తర్వాత చాలా వరకు కొంత బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్తున్నాయి. గ్యాస్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ కొంత బ్లాక్ మార్కెట్కు తరలించే ప్రయత్నం జరుగుతోంది. దానికి చెక్ పెట్టే విధంగా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు సూచించారు. లాక్డౌన్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదంటూ గతంలో కూడా ప్రకటించింది. సో ఆ వదంతులు కూడా విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మరొకసారి ముఖ్యమంత్రుల సమావేశంలో దానిపైన స్పష్టతనిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లాక్డౌన్ ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో లేదు, అసలు ఆ అవసరం భారత్కు రాదు అంటూ స్పష్టం చేశారు ప్రధాని. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు సీఎంలతో పీఎం భేటీకి సంబంధించి. శివ. రైట్ రాజేష్, కొద్దిసేపు క్రితం ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. సీఎంలతో ఈ రోజు సాయంత్రం 6:30 అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ప్రభావం భారత్ పై ఎలా ఉంది, మరోవైపు ఈ గ్యాస్ అలాగే డీజిల్, పెట్రోల్ కు సంబంధించి ఎటువంటి కొరత ఏర్పడింది, రాష్ట్రాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయనే అంశాలపై ప్రధానంగా నరేంద్ర మోడీ వారితో మాట్లాడారు. ఇక ఇప్పటి వరకు ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులు ఎంతమందిని తీసుకొచ్చాం, ఇరాన్ లో ఉన్న వారిని ఎంతమంది తీసుకొచ్చాం, ప్రజెంట్ హర్ముజ్ జలసంధి దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటి, హర్ముజ్ జలసంధి నుంచి ఎన్ని నౌకలు భారత్ కు రాబోతున్నాయి, ఎప్పటిలోగా అవన్నీ భారత్ కు చేరుకుంటాయి, దాని ద్వారా భారత్ కు ఎంతవరకు ఈ సిఎన్జి దానికి సంబంధించి, ఎల్పిజి సంబంధించి కానీ, మరోవైపు పెట్రోల్, డీజిల్, చమురుకు సంబంధించిన క్రూడ్ ఆయిల్స్ ఎంతవరకు భారత్ కు తిరిగి వస్తున్నాయనే అంశాలపై ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం అందరికీ కూడా వివరించారు. ఇటు సీఎంలు కూడా ఇటు ఈ రవాణా అనేది ఆగిపోవడం వల్ల కొంత వ్యాపారులకు చాలా ఇబ్బంది ఏర్పడింది అనేది కూడా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా ఆ రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకుని వెళ్లారు. సుదీర్ఘంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం మీటింగ్ అనేది దాదాపు జరిగినట్లు కూడా తెలుస్తోంది. దీంట్లో ఇటు ప్రధానంగా ఎటువంటి కొరత లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి ప్రధానంగా సూచించినట్టు తెలుస్తుంది. అంటే ఆ టీమ్ ఇండియా ఆ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉండాలి. ఇటు సీఎంలు బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇటు సీఎస్ ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో ఉన్న ప్రధాన కార్యదర్శులు ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారాన్ని తెలియజేస్తూ ఉండాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. మరోవైపు ఈ యుద్ధానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి యుద్ధ ప్రభావం భారత్ పై ఎంతవరకు ఉంది, ఏ రంగాలపై ప్రభావం చూపిస్తుందనే అంశాలపై సమీక్షించేందుకు ఒక ప్యానెల్ కూడా, అంటే ఇంటర్నల్ మినిస్టర్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేశామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. ఒకవేళ అటువంటి మంత్రులతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లొచ్చంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలను, మరి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ బంకులు మూసివేయడం, కొంత కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ కూడా కొంత కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ విధంగా కృత్రిమ కొరత క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అనేది భారత్ పై ఎంతవరకు ఉంటుంది, రాష్ట్రాలు ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ వారందరికీ సూచించినట్లుగా తెలుస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, రాష్ట్రాలు అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు, అట్ ద సేమ్ టైం బ్లాక్ మార్కెట్ను అరికట్టేటువంటి చర్యలు కూడా రాష్ట్రాలు తీసుకోవాలని ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు సూచించారు.